ఇక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో టీ కాంగ్రెస్ చలో రాజ్భవన్ కార్యక్రమం చేపట్టనుంది. గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకలపై జేపీసీ వేలను డిమాండ్ చేస్తూ ఉదయం 11 గంటలకు చలో రాజ్భవన్కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జనోత్తర్. నాగేంద్ర, ఇంకా ఎవరెవరు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది? ప్రధానంగా సమావేశ అజెండా ఏంటి? థ్యాంక్ యూ సతీష్. ఏఐసీసీ ఈ రోజు దేశవ్యాప్తంగా అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చినటువంటి ఆర్థిక అవకతవకలు, అదేవిధంగా మణిపూర్ లో వరుసగా జరుగుతున్నటువంటి అల్లర్లు కానీ విధ్వంసాలకు సంబంధించినటువంటి అంశంలో ఈ రెండు అంశాలపైన ఇప్పటి వరకు కూడా మోడీ స్పందించకపోవడం పైన పూర్తిగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం ఏఐసీసీ దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు మరి కాసేపట్లో అంటే నెక్లెస్ రోడ్ లో పిఆర్ మార్గ్ లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి చలో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగేటటువంటి ఈ చలో రాజ్భవన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షితో పాటు మంత్రులు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఈ చలో రాజ్భవన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా దీని ప్రధాన ఎజెండా గౌతమ్ అదానికి సంబంధించినటువంటి అమెరికాలో వచ్చినటువంటి ఆర్థిక అవకతవకలకు సంబంధించినటువంటి అంశంతో దేశ పరువు పూర్తిగా దెబ్బతీసే విధంగా అది గౌతమ్ అదాని పైన ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా దేశ వ్యాపారాలకు సంబంధించినటువంటి రంగాల్లో, ఆర్థిక రంగాల్లో పరువును దెబ్బతీసేయంటూ కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనిపైన ప్రధాని మోడీ స్పందించాలి, ఈ అంశంలో ఏదో ఒక విచారణ చేపట్టాలి, దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మరొకవైపు మణిపూర్ లో గత కొంతకాలంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి, విధ్వంసాలు జరుగుతున్నాయి. అక్కడ ఏం జరుగుతుందన్న దానికి కనీసం బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా చేస్తున్నారు. పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్న, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరుగుతున్నప్పటికీ మోడీ ప్రభుత్వం బయటికి తెలియకుండా దాన్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ రెండు అంశాలపైన మోడీ వెంటనే స్పందించాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. మొత్తానికైతే మరి కాసేపట్లో 11 గంటలకి ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి చలో రాజ్భవన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు తరలించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.